హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ కర్మన్ ఘట్ ఇందిరా నాగేంద్ర థియేటర్ సెకండ్ లెఫ్ట్ ఇది. సో ఇది వచ్చే ప్రొపరేటర్ రవికుమార్. నా నెంబర్ వచ్చేసి 9985934456. ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి షెడ్యూల్ ఎలా ఉంది, ఏ వర్క్ ఏది నడుస్తుంది, ఏ వెహికల్ ఎలా నడుస్తుంది, వర్కింగ్ ఏందనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అందులో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మనది లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటే జెన్యూన్ బ్రాండింగ్ అనేసి అందరికీ తెలుసు. ప్లీజ్ అని సపోర్ట్ చేయండి. సో ఈరోజు వచ్చే షెడ్యూల్ ఎలా ఉందని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే షెడ్యూల్స్ వచ్చేసి వెహికల్స్ ఇలా ఉన్నాయి. వింగర్ కూడా అవుతుంది మన దగ్గర. వింగర్ కూడా ఎలక్ట్రికల్ వర్కింగ్ ఉంటే చేపిస్తున్నాను. ట్యాక్స్ ప్లేట్ వెహికల్. సో రీజనబుల్ కావాలి అదని వేసేసి వచ్చాడు అతను. అందుకే మన దగ్గర రీజనబుల్ అవుతుంది అని వేసి వచ్చాడు. వింగర్స్ కూడా నడుస్తున్నాయి వర్కింగ్. ఇది మెయిన్ రోడ్ ఇది. సో మెయిన్ రోడ్కి వెళ్ళి ఇందిరా నాగేంద్రకి వెళ్ళి సెకండ్ లెఫ్ట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి సెకండ్ లెఫ్ట్ వస్తుంది. సో మెయిన్ రోడ్డు తర్వాత మనది లక్ష్మీనారాయణ కార్ సర్వీస్. ఇది మొబైల్ కేర్ అనేది ఏంటంటే మొబైల్ బ్రాండింగ్ అనేది మనది. సో మొబైల్ జెన్యూన్ ఓయూ ప్రొడక్ట్స్ అనేసి వాడతాం కాబట్టి మొబైల్ అనేది బ్రాండింగ్ ఉంటుంది మన దానికి. ఇంజిన్ ఆయిల్స్ కానీ ఏదైనా కానీ మొబైల్ అనేది ఉంటుంది. సో ఈరోజు షెడ్యూల్ చూడండి ఎలా ఉంటుందో. చూడండి, ఎప్పుడు బిజీ ఉండే షెడ్యూల్ మనది. సో లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ అంటే వెహికల్స్ అనేది ఎక్కడెక్కడో వస్తుంటాయి. వెహికల్స్ అన్నీ ఆల్మోస్ట్ వెహికల్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసేది రీజనబుల్ కోసానికి మనం దగ్గర నడుస్తుంది కాబట్టి, రీజనబుల్ సర్వీస్ అవుతుంది కాబట్టి మన దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్స్ ఇంకా రీల్స్ వచ్చేవాళ్ళు ఎక్కువగా. చూడండి, ఇతను వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసింది ఇతను కూడా. సో రీల్స్లో చూసేసి వచ్చిండు. ఇది మిస్సింగ్ వస్తుందని చెప్పాడు. సో జట్కా వస్తుంది, మిస్సింగ్ వస్తుంది అని అంటే మన దగ్గర వర్కింగ్ అనేది ఇలా ఉంటుంది. మిస్సింగ్ జట్కా అని అంటే స్పార్క్ ప్లగ్స్ అనేది జంప్ అయినాయి, స్పార్క్ ప్లగ్స్ పోయినాయి. స్పార్క్ ప్లగ్స్ వేస్తున్నాం మనం, ప్లస్ గ్యాస్ ఫిల్టర్ ఒకటి వేస్తున్నాము. ఈ బండి దీంతో వేసి 100% సెట్ అయిపోతుంది. ఇది పెయింటింగ్, ఎర్టిగా పెయింటింగ్ అవుతుంది చూడండి. పెయింటింగ్ సెక్షన్ కూడా ఇక్కడే ఉంది. ఇవన్నీ సర్వీస్ వెహికల్స్. సో ఈరోజు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఏపీ వెహికల్ బండి ఇది. ఏపీ వెహికల్ ఇది వచ్చేసి ఏపీకి వెళ్ళి వచ్చిన వెహికల్ ఇది. రాజమండ్రికి వెళ్ళి వచ్చిన వెహికల్ ఇది వచ్చేసి వాళ్ళ చుట్టాలు ఉన్నారనేసి వచ్చారు. వాళ్ళ చుట్టాలు మనకు తెలిసిన వాళ్ళు కొంచెం దానిలో థ్రోయింగ్ అనేసి మన దగ్గరికి వచ్చింది ఈ వెహికల్. సో రిపేర్ అనేసి చూపుగా వచ్చేసి రిపేర్ చేయించుకుంటున్నాడు ఈ కస్టమర్ మన దగ్గర. సో ఆ కస్టమర్ అనేది మనకు తెలుసు కాబట్టి ఆయన తీసుకొచ్చిన వెహికల్ ఇది, ఏపీ వెహికల్. సో ఈ వెహికల్ అతను కూడా మన రీల్స్ చూసేటంట. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ అంటే గూగుల్లో అన్ని సర్చింగ్ చేసుకొని వేసేసి చూసి వచ్చాడు ఇతను కూడా. సో ఇది వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి ఆయిల్స్ లీక్ అయిపోతున్నాయి. ఎన్నో వర్క్షాప్లు తిరిగినా కానీ లీక్ సెట్ కాలేదు. షోరూంలో తిరిగినా కానీ సెట్ కాలేదు. షోరూంలలోనే ఓన్లీ షోరూంలో మీద చేస్తున్నారంట, అందుకే కాలేదు. ఎవ్రీథింగ్ సర్వీస్ షోరూంలో చేయిస్తున్నాడు ఇతను. సో ఎన్ని వర్క్షాప్స్ ఇచ్చేసినా సెట్ కాలేదు కాబట్టి మన దగ్గరికి వచ్చేసింది ఇది. మనం ఇప్పుడు వచ్చేసి ప్రతి జాగ్రత్తగా మనం చెక్ చేస్తున్నాం దీన్ని, ఎక్కడికి వెళ్ళి లీకేజ్ అవుతుంది, ఏమవుతుంది, ఏం పోయింది అనేసి ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, సో మనం చెక్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే బండి ఫస్ట్ కడిపించిన తర్వాత లీకేజ్ రన్నింగ్లో పెట్టేసేసి 2 days తిరిగేసి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళి లీక్ అవుతుంది ఏదనేసి చూపిస్తాను. సో మెయిన్ వచ్చేసేసి ఆయిల్ సిల్, టైమింగ్ ఆయిల్ సిల్ పోయింది. ఇది ట్యాబ్లెట్ కవర్ ప్యాకింగ్ చేస్తున్నాను. చూడండి ఆయిల్ సిల్కింగ్ మహీంద్రా విక్
మహీంద్రా ఐటమ్స్ తెప్పించాను ఆయిల్ సెల్స్. సో మెయిన్ ఆయిల్ లీక్ అయిపోతుంది. గేర్ బాక్స్ ఓపెన్ చేసాం దీనికి. ఇవి క్లచ్ ప్యాడ్లు, అట్లా క్లచ్ ప్యాడ్లు ఓపెన్ చేసేసినాం కాబట్టి క్లచ్ ప్యాడ్ చెక్ చేసేస్తే క్లచ్ ప్యాడ్లు కూడా పోయినాయని చెప్పారు. క్లచ్ ప్యాడ్లు కూడా పోయినాయి చూశాను. క్లచ్ ప్యాడ్లు కూడా వేస్తున్నాను. అవి క్లచ్ ప్యాడ్ పూర్తిగా అయిపోయినాయి కాబట్టి కస్టమర్కి చెప్పాను క్లచ్ ప్యాడ్లు కూడా వేసుకుంటే బెస్ట్ సార్ అనేసి. సో ఇది ఆయిల్ సీల్, మెయిన్ ఆయిల్ సీల్ వేసేసినాం. సో ఇలా ఓపెన్ చేసేసి మెయిన్ ఆయిల్ సీల్ కూడా వర్క్ నడిచింది. అట్లే విధంగా ప్లస్ సర్వీస్ కూడా చేయమన్నాడు కస్టమరు. మన రీల్స్లో చూసేసేసి వర్కింగ్ నచ్చేసి గుడ్ సర్వీస్గా ఉంది, బాగుంది అనేసి అట్లా సర్వీస్ కూడా చేయండి అని చెప్పాడు. సో ఆయిల్ ఇప్పాలి ఇప్పుడు. చూడండి, ఇది స్కార్పియో, మహీంద్రా స్కార్పియో సర్వీస్ అవుతుంది. ప్లస్ క్లచ్ ప్యాడ్లు వేస్తున్నాం. ఆయిల్ లీకేజెస్ అవుతున్నాయి ఈ వెహికల్స్లో. ఇది వచ్చేసి ఇది ప్రాబ్లం. ఇది మన దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కడికెళ్ళో వెహికల్స్ వస్తూ ఉంటాయి. జనరల్ సర్వీసెస్ ప్లస్ చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అని కాదు, మన దగ్గర జెన్యూన్ సర్వీస్ ప్లస్ రీజనబుల్. దానికి ఆయిల్ కూడా మహీంద్రా ఆయిల్ తెప్పించాను. చూడండి ఫ్రెండ్స్, మహీంద్రా ఆయిలే కావాలని అన్నాడు, మహీంద్రా ఆయిలే తెప్పించాము. సో ఇలా ఓపెన్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసేసి బ్రేక్ బూస్టర్ ఫెయిల్ అయిపోయింది. బ్రేక్ డౌన్ అయిపోతుంది. బూస్టర్ వేస్తున్నాం ఈ వెహికల్కి. బూస్టర్ అనేది బూస్టింగ్ అవ్వట్లే, ప్లస్ ఎయిర్ తీసుకుంటుంది అనమాట. దాంతో బూస్టర్ వేసేస్తున్నాం. సో ఇందులో ఇంకోటి ఏంటంటే సౌండ్ వస్తుంది ఎక్కువగా. జనరల్గా సౌండ్ చూసేసి ఆ సౌండ్ చూసి అందరు షాక్ అబ్జాలు పోయిందని చెప్తారు, కానీ షాక్ అబ్జాలు పోదండి. ఈ బండ్లకు, పెట్రోల్ బండ్లకు షాక్ అబ్జాల్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది. బట్ దాన్ని షాక్ అబ్జాల్ అంటారు అందరు మెకానిక్లు. దాన్ని షాక్ అబ్జాల్ అన్నారు, లోరా రమ్మన్నారండి. దీంట్లో వచ్చేది ఎక్కువగా ప్రాబ్లం వచ్చేసేసి మనకి పోయేది ఆ సౌండ్కి, షాక్ అబ్జాల్ నాకింగ్ సౌండ్ అనేది, అది షాక్ అబ్జాల్ కాకుండా పోయేది ఎక్కువగా ఏ మౌంటింగ్ అనేది వేసేసి ఇక్కడ డౌన్ అయిపోయేసి మెటల్ గుద్దుకొని షాక్ అబ్జాల్ సౌండ్ వచ్చినట్టు వస్తుంటుంది. ఇది ఏ మౌంటింగ్ పోయింది కాబట్టి ఏ మౌంటింగ్ కూడా కొత్తగా వేస్తున్నాం. ఇది కస్టమర్ వచ్చేసి షాక్ అబ్జాల్ పోయిందంట, కొత్తది ఏమని చెప్పాడు, కానీ షాక్ అబ్జాల్ కాదు పోయింది, ఏ మౌంటింగ్ పోయింది. ఏ మౌంటింగ్ వేసేస్తాను, ప్లస్ బూస్టర్ అసెంబ్లీ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నడుస్తుంది షెడ్యూల్. ఓకేనా, మన దగ్గర వచ్చేసి ఇలా ఉంటుందంటే మన వర్క్షాప్స్ వచ్చేసి మొత్తం బ్రాండింగ్ అనేది ఇలా ఉంటుంది. సో షెడ్యూల్ అనేది ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కటి వర్క్షాప్లో ఇలా ఉంటుంది. మొత్తం జెన్యున్గా ఉంటుంది, జెన్యున్గా నడుస్తుంది. వర్కింగ్ అనేది ఏదైనా కానీ కరెక్ట్గా ఉంటుందండి మా దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్నే అందరికీ అందుబాటులో ఉండే సర్వీస్ సెంటర్, రీజనబుల్ సర్వీస్ సెంటర్. ఇది మన సర్వీస్ సెంటర్కి ఎంట్రీ కాగానే ఇలా గణేశన్ బొమ్మ మనకి దర్శనం ఇస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటేనే జెన్యూన్ బ్రాండింగ్. ప్లీజ్ సపోర్టింగ్. ప్లస్ మీ వెహికల్స్ ఏమున్నా కానీ పంపించండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ వెహికల్స్ ఏమున్నా పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్, లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటే నమ్మకం, 100 జెన్యూన్ ఓయూ బ్రాండింగ్. సో మనం వచ్చేది ఆయిల్ అనేది ఇది
మొబిల్ ఆయిల్ ప్రీమియం ప్రొడక్ట్స్. మొబిల్ అనేది ఇలా వాడతాం అన్నది మనం. మొబిల్ ఆయిల్ మన దగ్గర ఉండేది 530 సింథటిక్ ఆయిల్ మన దగ్గర ఉండేది, అది వాడతామండి. ఒరిజినల్గా ఓయూగా ప్రతి వెహికల్కి అది వేస్తాము. హైయెస్ట్ గ్రేడ్లో వచ్చేసి మొబిల్ది. సో దాంట్లో 040 026 ఆయిల్ గ్రేడ్ బట్టి వేసి వెహికల్ని బట్టి పోస్తుంటాం మనం. అలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో బట్ మీరు మీ వెహికల్స్ని మీ హెల్త్ ఎలా చూసుకుంటారో మీ వెహికల్స్ కూడా అలా చూపించుకోండి. వచ్చేసి మన దగ్గర వచ్చేసి ప్రతి ఒక్కటి వర్క్ అవుతుంది కాబట్టి చిన్నది పెద్దది కాకుండా ప్రతి ఒక్కటి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ యూ. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్, కర్మన్ఘట్, ఇంద్రనాగేంద్ర థియేటర్ సెకండ్ లెఫ్ట్లో ఉంది ఇది. థ్యాంక్ యూ.